స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి ప్రశస్తమైన నామములో ఎందరికీ వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కొరకై దేవుడు మన కొరకు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానమును దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము నుండి మనము చదువుకుందాం. అంతటా రాజు ఆజ్ఞయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గృహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి అతి శ్రేష్టమైన మంచి వాగ్దానం ఏమిటంటే, నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. దానియేలు అనే మాటకు అర్థం ఏమిటంటే, యెహోవాయే న్యాయాధిపతి, లేక దేవుడు నాకు న్యాయాధిపతి అయి ఉన్నాడు అనేటువంటి భావము ఉంది. ఈ దానియేలు యవనస్తుడు. యవన కాలంలోనే తన యొక్క జీవితమును దేవునికి సమర్పించుకొని తన దేవునిని సేవించుటలో, తన దేవునిని అనుదినము ఆరాధించుటలో బహు నిష్ఠ కలిగిన వాడై ఉన్నాడు. ఏ దేవునిని ఆరాధిస్తూ ఉన్నాడో ఆ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ దేవునికి తగిన రీతిగా తన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆ దేవుని మార్గంలో చక్కగా నడిచేవాడిగా ఉన్నాడు. దానియేలు గురించి మనము కొన్ని శ్రేష్టమైన లక్షణములను మనము చూడగలిగితే, అతడు మంచి ప్రార్థన పరుడై ఉన్నాడు. మంచి విశ్వాసుల యొక్క సహవాసము కలిగిన వాడిగా ఉన్నాడు. నమ్మకమైన వాడిగా, తనకు అప్పగించబడిన పనిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. యథార్థవంతుడిగా ఉన్నాడు. తప్పు చేయని వాడిగా ఉన్నాడు. తన పరిశుద్ధతను కాపాడుకున్నవాడిగా ఉన్నాడు. ఇన్ని శ్రేష్టమైన లక్షణములు దావీదులో మనము చూడగలం. ఈయనకున్నటువంటి ఒక అలవాటు ఏమిటంటే, ప్రతి దినము తన దేవుని ఆలయం ఉన్నటువంటి యెరూషలేము తట్టు తిరిగి, ముమ్మారు అన్న మాటకు అర్థం ఏమిటంటే 3 సార్లు అని కాదు, కానీ సమయం దొరికినప్పుడల్లా దేవుని వైపుకు తిరిగి ప్రార్థించటం దానియేలుకున్నటువంటి ఒక అలవాటు. శత్రువులు దానినే ఒక సాకుగా తీసుకుని రాజు విగ్రహము తన రాజ్యంలో నిలవపెట్టించి రాజుకు మాత్రమే మొరకాలి అనేటువంటి ఒక చట్టమును తీసుకుని వచ్చి ఆ రాజు విగ్రహమునకు దానియేలు మొరకకపోగా దేవునిని ప్రార్థించుచుండగా ఆయనను పట్టుకొని ఆయనను సింహపు బోన్లో పడవేయటానికి శత్రువులు ఒక ప్లానును వేశారు. మనం అక్కడ చూస్తున్నాం కదా. అలాంటి చట్టం ఉన్నప్పటికీ, అలాంటి ఆజ్ఞ ఉన్నప్పటికీ మనుషులకు భయపడక తాను సేవించే దేవుని అనుదినము అనుక్షణము సేవించినటువంటి ఈ దానియేలును తీసుకుని వెళ్ళి ఆ సింహపు బోనులో పడవేస్తున్నప్పుడు ఒక అన్య రాజు అయినటువంటి దర్యావేషు దానియేలు కొరకిస్తున్నటువంటి గొప్ప సాక్ష్యం ఏమిటంటే, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. అవును, ఒక అన్య రాజు దానియేలు విషయంలో ఈ సాక్ష్యం ఇస్తున్నాడే. మనం ఎంతో కాలంగా ప్రభుని సేవిస్తూ ఉన్నాం. మనము కూడా
మన ప్రభువుని గురించి అన్యులు సాక్ష్యము పొందినట్లుగా దానియేలు లాంటి నిజమైన నిజమైన క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడిన వారమై మనం అనేకుల ఎదుట సాక్షులుగా ఉండి దానియేలు పొందినటువంటి అట్టి గొప్ప ఆశీర్వాదం, ఏ విధంగా సింహపు నోళ్ళ నుండి దావీదును దేవుడు దానియేలును దేవుడు రక్షించాడు, అట్టి దేవుడు మనలను కూడా మనకి ఎదురయ్యే ప్రతి విధమైన సమస్యల నుండి, బాధల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి దేవుడు రక్షించునుగాక, తప్పించునుగాక. ఈ శ్రేష్టమైన వాగ్దానం ఈ దినమంతటిలో ప్రభు మన కొరకు నెరవేర్చునుగాక.